మందికి ఉంటదన్నమాట ఐఫోన్ వాడాలని జెప్పి. ఎక్స్‌పెన్సివ్ పెట్టి తీసుకొని సిట్యుయేషన్‌లో మనం ఏం జేస్తాము, యూజ్డ్ మొబైల్స్ అయితే కొంటూ ఉంటాము. కాకపోతే ఇక్కడ చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి గైస్. నాతో గూడా ఫ్రాడ్ జరిగింది. సో, నేనైతే ఈ మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళానన్నమాట. వెళ్లి మొత్తం చెక్ చేశాను. నేను చేయాల్సిన యాక్సెప్ట్స్ అన్ని చెక్ చేశాను. కాకపోతే గైస్ చూడండి, నాతో కూడా ఫ్రాడ్ అయింది. అండ్ మీరు మీ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ యూజ్డ్ మొబైల్ మంచి కండిషన్ లో ఉన్నది ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీకు తెలుసు కదా డిస్లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా విజిట్ చేసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం చేస్తాం, మనం వెళ్తాము, చూస్తాము, ఫిజికల్ కండిషన్ బాగుందని చెప్పి అవతల వ్యక్తి మాటల్ని బట్టి మనం కన్విన్స్ అయిపోయి కొనుక్కొని తెచ్చేసుకుంటాం. సో దానివల్ల ఎవరికి ప్రాబ్లం, ఎంతో ఇష్టంగా డబ్బులు దాచిపెట్టుకొని కొనుక్కుంటాము. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకు ఆండ్రాయిడ్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఐఫోన్ వాడాలి, ఎలా ఉంటది ఎక్స్పీరియన్స్ అని మనం యూజ్డ్ మొబైల్స్ కొంటూ ఉంటాం. సో గాయ్స్, ఎప్పుడైతే మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్ తీసుకోవడానికి వెళ్తారో అప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఈ ఫోన్ ఏదైతే ఉందో సో దాని ఫిజికల్ కండిషన్ అయితే మీరు చెక్ చేయాలి. సైడ్ అయితే ఫ్రేమ్ ఉందో దీని మీద డెంట్స్ ఏమన్నా ఉన్నాయా, స్క్రీన్ మీద స్క్రాచెస్ ఏమన్నా ఉన్నాయా, బ్యాక్ గ్లాస్ ఏమైనా చేంజ్ అయిందా, లూజ్ గా ఉందా, ఇది మీరు చూడాలి. ఛార్జింగ్ పోర్ట్ ఉందో దాంట్లో డస్ట్ ఉందా, లేదంటే ఛార్జింగ్ పోర్ట్ కరెక్ట్ గా ఉందా, మనం ఇన్సర్ట్ చేసినప్పుడు లూజ్ గా ఉందా, పీకాక్ ఇన్సర్ట్ దీంట్లో ఏమైనా డస్ట్ ఉందా, కెమెరా గ్లాస్ పైన ఏదైనా స్క్రాచెస్ ఉన్నాయా, పవర్ ఆన్ ఆఫ్ బటన్ గానీ, వాల్యూమ్ రాపర్స్ కానీ, అలర్ట్ బటన్ గానీ, ఏదైతే బిఫోర్ ఐఫోన్ 15 ఉన్నాయో అలర్ట్ బటన్ అవన్నీ చూసుకోండి. ఫంక్షనాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా, ఎవ్రీథింగ్ అది చెక్ చేయండి. దీంతోనే మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఈ ఏదైతే ఓనర్ ఉన్నాడో ఈ ఫోన్ ని ఎలా యూజ్ చేయాడు, సో లైట్ గా యూజ్ చేశాడా, మీడియం గా యూజ్ చేశాడా, లేదంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశాడా అని చెప్పి, సో దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఫిజికల్ కండిషన్ అయితే మస్ట్ గా చెక్ చేయాలి గ్యాస్. సో ఫిజికల్ కండిషన్ చెక్ చేశారు, ఫిజికల్ కండిషన్ చాలా బాగుంది. సో ఐఫోన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో కరెంట్ వర్జన్ మీద రన్ అవుతుందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. సో నేను చేస్తున్నప్పుడు దీంట్లో వచ్చేసరికి లేటెస్ట్ వర్జన్ 26, ఇది ఐఫోన్ 13. సో బిఫోర్ వర్జన్స్ ఏవైతే iOS 17, 18 ఇవి ఉంటే మీరు ఏం చేస్తారంటే iOS ని అప్డేట్ చేసి ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే చూడండి గైస్, నేను ఒకప్పుడు ఒక యూజ్డ్ మొబైల్ కొనుక్కున్నాను అనమాట, ఐఫోన్ ఎక్స్. సో దాంట్లో ఏంటంటే బిఫోర్ సాఫ్ట్వేర్ నాకు బాగానే పనిచేసింది. సో నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత నాకేమైంది, కెమెరాస్ పనిచేయడం మానేసాయి. అండ్ దాని తర్వాత చాలా ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో గ్రీన్ స్క్రీన్ రావడం, లేదంటే గ్రీన్ లైన్స్ రావడం ఇలా జరుగుతాయి. సో దానికోసం మస్ట్ గా మీరు లేటెస్ట్ ఏదైతే iOS వర్షన్ ఉందో దానికి అప్డేట్ చేసి ఇవ్వమని చెప్పండి. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలా మంచిది. దాంట్లో మీరు 3U టూల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, సో గైస్ చూడండి, ఫోన్ మొత్తం ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందన్నమాట. అండ్ బ్యాటరీ చూస్తే 86 ఉంది. నేను చూడంగానే నేను నమ్మేసాను, అసలు దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పి. సో కాకపోతే నేను ఇంటికి తీసుకొచ్చాను, ఛార్జింగ్ పెట్టాను, సో మొత్తం ఎవ్రీథింగ్ ఓకే. బట్ గైస్ చూడండి, నాకు ఎందుకో డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి నేను ఏం చేశాను, 3 టూల్స్ కి కనెక్ట్ చేశాను. సో యాక్చువల్ బ్యాటరీ పర్సెంటేజ్ నాకు ఉండేది ఫోన్ లో 86, బట్ ఒరిజినల్ బ్యాటరీ ఏదైతే ఉందో దాని పర్సెంటేజ్ 76. అంటే దీని బ్యాటరీ సర్వీస్ లో ఉంది. గైస్ నేను ఇలా కూడా చెప్పొచ్చు ఏంటంటే, దీంట్లో బ్యాటరీ రీప్లేస్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ ఫోన్ నాకు ఛార్జింగ్ బాగానే వస్తుంది, నేను అందుకని చెప్తున్నాను. సో దీని వల్ల ఏంటంటే మనకు మొబైల్ ఫోన్ ఓపెన్ అయింది, బ్యాటరీ చేంజ్ అయింది. సో ఒరిజినల్ వాటర్ రెసిస్టెన్స్ పోతుంది. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటారో అతను అడగండి, ప్రాబ్లం లేదు, ఏదైనా బ్యాటరీ చేంజ్ చేస్తుంటే, బూస్ట్ చేస్తుంటే చెప్పండి అని అడగండి. అండ్ గైస్ దాని తర్వాత డిస్ప్లే ఏదైతే డిస్ప్లే ఉందో దీంట్లో ట్రూ టోన్ పని చేస్తే ఒరిజినల్ అని, పని చేయకపోతే డూప్లికేట్ అని చెప్తూ ఉంటారు. బట్ గైస్ అలా కాదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, చాలా మంది చీప్ లో ఏదైతే కోడ్ ఉంటుందో అది కాపీ చేసుకొని, సో ఏదైతే కాపీ డిస్ప్లే ఉంటుందో దానికి ఆ కోడ్ ని పేస్ట్ చేస్తే మీకు ట్రూ టోన్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం అది కాదు, మీరు చెక్ చేయాలన్నమాట. సో ట్రూ టోన్ మీద క్లిక్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఏదైతే టెంపరేచర్ ఉంటుందో దాని బేస్ చేసిన కలర్ ని అడ్జస్ట్ చేస్తాయి. మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది. నేను ఇక్కడ చేస్తున్నాను కదా, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు కనిపిస్తుంది. సో ఇది ఒరిజినల్ డిస్ప్లే. ఓకే, ఏదైతే ఆ వామ్ కలర్స్ ఉన్నాయో, సో ఎవ్రీథింగ్ మీకు ట్రూ టోన్ ఆన్ చేసినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది, ట్రూ టోన్ ఆఫ్ చేసినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది. మీరు ఇది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే ఒరిజినల్ డిస్ప్లే కి కాపీ డిస్ప్లే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత స్పీకర్ క్వాలిటీ ఏ విధంగా అవుతుందో మీరు చెక్ చేయండి. సో డస్ట్ ఉంటే కూడా ఏం కాదు, సో క్లీన్ చేయండి. కాకపోతే చూడండి స్పీకర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి మీరు చెక్ చేయండి. కొన్ని యూజ్డ్ ఫోన్స్ కి ఏంటంటే స్పీకర్ లో వాటర్ వెళ్ళిపోయి కిర్ర 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 అంటా ఉంటుంది. అలాంటివి తీసుకోకండి. సో ఇవి రెండు ఖచ్చితంగా బాగున్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోండి. గైస్ దాని తర్వాత బటన్ ఫంక్షనాలిటీస్ చెక్ చేసుకోండి. ఏంటంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, లేదంటే ఈ అలర్ట్ బటన్ ఉందో, లేదంటే ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉందో, ఇవి సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేవా, బటన్ ప్రెస్ చేసి సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. వర్క్ అవుతుంటేనే మాత్రమే మీరైతే మొబైల్ ఫోన్ తీసుకోండి. ఎందుకంటే చూడండి గైస్, ఐఫోన్ ప్రతి ఒక్క పార్ట్
ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అండ్ గైస్ ఇది మస్ట్. ఇది మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఏంటంటే చూడండి గైస్, దీంట్లో మీరు సిమ్ వేయండి. సిమ్ వేసి కాల్ చేయండి. కాల్ కనెక్షన్ కానీ మొత్తం ఉందా? ఓకే. ఎందుకంటే గైస్ చూడండి, కొంతమంది ఫోన్స్ అనేటివి బయట కంట్రీస్ నుంచి తెచ్చేస్తారనమాట. అక్కడ లాక్డ్ అయిపోయి ఉంటాయి సిమ్ కార్డ్స్. సో, పనిచేయవన్నమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఫోన్ తెచ్చుకొని కూడా వేస్ట్ అయిపోద్ది గదా! చెప్పండి. సో, అందుకని ఖచ్చితంగా మీరు నెట్వర్క్ అనేది చెక్ చేయాలి. వైఫైని కనెక్ట్ చేయండి. వైఫై కనెక్ట్ అవుతుందా? ఓకే. బ్లూటూత్‌ని కనెక్ట్ చేయండి. బ్లూటూత్ కనెక్ట్ అవుతుందా? ఓకే. వీటిలో ఏది కనెక్ట్ కాకపోయినా, ఏది టర్న్ ఆన్ కాకపోయినా ఇది మదర్ బోర్డ్ ఇష్యూ ఉన్నట్టు. ఓకే. సో, మదర్ బోర్డ్ ఇష్యూ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది ఐఫోన్స్‌లో. సో, ఇవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే మీరు సిగ్నల్ రాకపోతే మీరు ఏం చేసుకుంటారు ఫోను? అక్కడికెళ్ళిన తర్వాత వాడేం చెప్తాడో తెలుసా? అన్న నేను చెక్ చేస్తున్నాను. నేను ఫోన్ మాట్లాడుతున్నాను. సో, అన్నీ ఎవ్రీథింగ్ బాగున్నాయని చెప్తాడు. కానీ ఇంటికి తీసుకొచ్చి మీరు సిమ్ ఏస్తే నెట్వర్క్ రాకపోతే, నో సర్వీస్ పడితే, వాడు ఫోన్ ఎత్తకపోతే డబ్బులు వేస్టే కదా! సో, అందుకని ఖచ్చితంగా సిమ్ వేసి చెక్ చేసుకోండి. గైస్ దాని తర్వాత సెన్సార్స్. ఏవైతే సెన్సార్స్ ఉంటాయో మనకు ఐఫోన్‌లో కొన్ని ఎక్స్‌ట్రా సెన్సార్స్ ఉంటాయి. అంటే మనం మెజర్ చేయొచ్చనమాట. లైక్ ఒక లెంగ్త్‌ని. సో, అవన్నీ మీరు చెక్ చేయండి గైస్. సో, యాక్సిలరోమీటర్ సెన్సార్, అదేవిధంగా ప్రాక్సిమిటీ సెన్సార్, అంటే ఇలా ఫోన్ పెట్టుకున్నప్పుడు ఏందంటే ఫోన్ ఆఫ్ అవుతదనమాట. మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు. ఆ సెన్సార్స్ అన్నీ చెక్ చేయండి గైస్. ఆ సెన్సార్స్ ఏదైనా ఫెయిల్ అయితే అది కూడా మదర్ బోర్డ్ ఇష్యూనే, మీకు చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే అవుతది. అండ్ గైస్ దాని తర్వాత మీరు చెక్ చేయాల్సింది ఏందంటే, మీ దగ్గర బటన్ ఫోన్ తీసుకుంటుంటే మీరు హోమ్ బటన్‌ని టెస్ట్ చేయాలి. లేదంటే మీరు ఫేస్ ఐడీ తీసుకుంటుంటే ఫేస్ ఐడీ కూడా చెక్ చేయాలి. సో, గైస్ ఫేస్ ఐడీ ఏమైనా పని చేయకపోతే మీరు ఖచ్చితంగా 10,000-15,000 అయితే అవుతదనమాట రిపేర్ చేపించడానికి. సో, మీరు 25,000 కొని 10,000 పెట్టి మళ్ళీ ఫేస్ ఐడీ వేసుకోవాలంటే వేస్ట్ కదా! అప్పుడు మీకు 35,000 అవుతది. ఆ ప్రైస్‌లో మీకు కొత్త ఫోన్ వచ్చేస్తది. ఇంకా 5,000 యాడ్ చేసుకుంటే. మేజర్‌గా గైస్ ఈ ఫోన్‌లో మీకు ఐక్లౌడ్ లాక్ ఉందా? లేదా? ఇది కూడా చెక్ చేసుకోండి గైస్. ఎందుకంటే చాలా మంది ఏదైతే హోమ్ బటన్ ఏదైతే ఉంటదో లాక్ తీసుకుంటాం కదా! ఆ లాక్ అయితే ఉంటదనమాట. బిఫోర్ మీరు మొబైల్ ఫోన్ తీసుకునే ముందు మీరేం చేస్తానంటే చెప్పండి, ఎవరైతే మీకు అమ్ముతున్నారో సెల్లర్‌కి మొబైల్ ఫోన్ అప్‌డేటెడ్ ఉండాలి. రీసెట్ మీ ముందరే చేయమని చెప్పండి. సో, మొత్తం ఆల్ ఎరేస్ మొత్తం చేసి రీసెట్ చేసి మీకివ్వమని చెప్పండి గైస్. మీకు హలో స్క్రీన్ నుంచి మొత్తం అయితే సెటప్ చేయండి. ఐక్లౌడ్ లాక్ ఉంటే ఏం చేసుకుంటారు? రూ. 25,000 బొక్క పడిపోద్ది మనకు. నాకు ఈ రోజు పొద్దున ఒక కాల్ వచ్చిందనమాట. నాకు ప్రీవియస్‌గా ఎవరో కాల్ చేసి లైక్ "అన్న నాకు యాపిల్ ఐడీ పాస్వర్డ్ రిమూవ్ చేయాలని" చెప్పారు. నేను అడిగాను, "ఫోన్ నీదేనా? ఈమెయిల్ ఐడీ ఉందా? ఫోన్ నంబర్ ఉందా?" అని చెప్పి. అతను ఏం చెప్పాడంటే, "నా దగ్గర ఏం లేవు. నువ్వు రీసెట్ చేస్తావా లేదా?" అని క్వెషన్ చేశాడు. నాకు రాదు, అది పాసిబుల్ కాదు కదా! సో, అందుకని నేను చేయలేనన్నాను. ఫోన్ పెట్టేసాను. ఈరోజు నాకు కాల్ వచ్చిందనమాట పోలీస్ స్టేషన్ నుంచి. వచ్చి ఏం చెప్పారంటే, "ఈ విధంగా మీ నంబర్ ఇచ్చాడు తను" అని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక దొంగతనం చేసేసి సో, అదేం చేశాడు, నా నంబర్ ఇచ్చేసాడు. పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆయన నాతో చాలా కూల్‌గా మాట్లాడారు. నేను చెప్పాను, ఇలా ఇలా ఉంటది. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉందని చెప్పి. సో, అక్కడికి అతను కామ్‌గా అయిపోయాడనమాట. అండ్ దాని తర్వాత గైస్ చూడండి, మీరు మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు బాక్స్ తీసుకోండి. ఒకవేళ బాక్స్ ఉంటే ఈ ఐఎంఈ నంబర్, ఆ బాక్స్‌లో ఉన్న ఐఎంఈ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోండి ఫస్ట్. ఓకేనా? అది సింపుల్. మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి ఐఎంఈ నంబర్ తీసుకోవచ్చు. లేదంటే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# కొట్టినా మీకు ఐఎంఈ నంబర్ వస్తది. అవి 2 చెక్ చేసుకోండి. తన దగ్గర బాక్స్ లేదు. తను ఒరిజినల్ సెల్లర్ అనుకోండి. సో, అతని ఐడీ ప్రూఫ్ తీసుకోండి. లేదంటే బిల్ ఉంటే బిల్ అడగండి. ఖచ్చితంగా. ఇవి మాత్రం మ్యాండేటరీ గైస్, నేను నిజం చెప్తున్నా. ఇవి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే కొన్ని టూల్స్ ఇలా ఉంటాయి. ఐక్లౌడ్ లాక్‌ని కూడా రిమూవ్ చేస్తదనమాట. అలాంటి టూల్స్ వల్ల ఏంటంటే పోలీస్ వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. సో, దానికోసం మీరేం చేస్తారంటే బాక్స్ ఉండాలి. బాక్స్ విత్ ఐఎంఈ నంబర్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే తీసుకోండి. లేదంటే ఐడీ ప్రూఫ్ తీసుకోండి. ఒకవేళ బాక్స్ ఉన్నా కూడా మీరు ఐడీ ప్రూఫ్ తీసుకోవడం చాలా మంచిది. చాలా జాగ్రత్తగా ఉంటది గైస్. అండ్ దాని తర్వాత మనం అన్ని యాక్సెప్ట్‌లో చెక్ చేసామనమాట. కెమెరాస్ గైస్. సో, మీరు కెమెరాలో ఫోటో తీయండి. ఎందుకంటే చాలా మంది ఐఫోన్స్ కెమెరాస్‌కే తీసుకుంటారు. కెమెరాలో ఫోటో తీయండి. క్లీన్‌గా ఉందా లేదా అని చూడండి. కొన్ని కొన్ని కెమెరాస్‌లో ఏందంటే మనకు ఇది చేంజ్ అయితే చేసేసుంటారనమాట కెమెరాస్. సో, అలాంటప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు కోడ్ కాపీ చేస్తారని చెప్పి. కాపీ చేసినప్పుడు ఏందంటే మనకు అన్‌నోన్ పార్ట్ అనేది రాదు. ఓకే. సో, మీరెప్పుడైతే అన్‌నోన్ పార్ట్ అంటే ఏదన్నా చేంజ్ చేసుంటే మీరు సెట్టింగ్స్‌లో జనరల్‌లో ఏమైనా అన్‌నోన్ పార్ట్స్ ఉంటే మీరు చూడొచ్చనమాట. సో, అన్‌నోన్ పార్ట్ రాదప్పుడు. కాకపోతే కెమెరా డూప్లికేట్ ఉంటది. సో, కెమెరా క్లిక్ చేసి క్వాలిటీ చూడండి. సో, క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. అండ్ దాని తర్వాత ఏంటంటే మీరు వీడియో క్వాలిటీ 4K సపోర్ట్ చేసి 60 ఎఫ్‌పిఎస్‌లో పెట్టి మీరు వీడియో రికార్డ్ చేయండి. వీడియో స్టేబుల్‌గా ఉండాలి గైస్. క్వాలిటీగా స్టేబుల్‌గా ఉంటే మాత్రమే కెమెరా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. లేదంటే పర్ఫెక్ట్‌గా లేనట్టు. అండ్ గైస్ ఫైనల్‌గా నేనేం చెప్తానంటే యూజ్డ్ మొబైల్స్‌ని తీసుకోవచ్చనమాట. ట్రస్టెడ్ షాప్స్ అండ్ ట్రస్టెడ్ పర్సన్స్, లేదంటే నేనిప్పుడు చెప్పాను కదా ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ చెక్ చేయాలి. అంటే ఫిజికల్ కండిషన్ చెక్ చేయాలి. కెమెరాస్ చెక్ చేయాలి.
అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉందా లేదా చెక్ జేయాలి. అండ్ రీసెట్ చేసాడా లేదా కూడా మీరు చూసుకోవాలనమాట. ఇంకా ఓవరాల్‌గా మీరు చెప్పాను గదా! అవన్నీ అయితే ఫాలో అయిపోండి. బాక్స్, ఐడీ ప్రూఫ్ ఇవన్నీ తీసుకోండి. సో, మీరైతే సేఫ్‌గా అయితే ఉంటారనమాట. గైస్ నిజం చెప్తున్నా. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.